స్పెసిఫిక్‌గా ఇక్కడ ప్రైస్ అంటే ప్రైస్ అని చెప్పి పడుతది. ఇలా రాసుకోండి. ఓకేనా? ప్రైస్ అయితే ప్రైసు. ఓకే. ఇక్కడ ఒక డాలర్ సింబల్ పెడితే డాలర్ గూడా వస్తది. ఓకే. ఇక్కడ డాలర్ పెట్టు. ఇంకొకటి నార్మల్‌గా డాలర్ వస్తది. సో, ఇక్కడ రేటింగు ఇక్కడ రాసి అది స్ట్రింగ్ లాగా వస్తది. కంటెంట్ లాగా వస్తది. ఇక్కడేమో కేటగరీ. ఓకే. ఇక్కడేమో అబౌట్ అని చెప్పి రాయి. డిస్క్రిప్షన్ అంటే బాగోదులే గానీ అబౌట్ ప్రొడక్ట్. సో, ఇప్పుడు అంతే. ఇది క్లోజ్ చేస్తున్నా మనకు అవసరం లేదు. ఇప్పుడు క్లిక్ చేయండి. ఓకే. ఇమేజ్ చాలా పెద్దగా వస్తుంది. ఇక్కడ ప్రైస్ బానే వస్తుంది. రేటింగ్, కేటగరీ, అబౌట్ బానే వస్తుంది. బట్ ఇమేజే పెద్దగా వస్తుంది. సో దట్ ఇక్కడ మనం డైరెక్ట్‌గా ఏం చేయొచ్చు అంటే క్లాస్ ఉంటది కదా! క్లాస్ నేమ్ ఇక్కడ మనము బూట్‌స్ట్రాప్ కూడా వాడుకోవచ్చు. డైరెక్ట్‌గా క్లాసెస్. ఇక్కడ హైట్ వచ్చేసి మేబీ 50 చూద్దాం. 50 30 వస్తదా? అయినా రావట్లేదు. విడ్త్ వాడదాం. సెట్ అయింది. లేదంటే 25 వాడదాం. ఓకే. సో, ఇప్పుడు ఒకసారి చూద్దాము. ఓకే. దట్స్ ఫైన్. యూ కెన్ సీ. మనకి డేటా అనేది వచ్చింది. ఒకసారి మనం ఇలా ఎక్స్‌ప్లెయిన్ చేస్తే మనకి డేటా అనేది వస్తుంది ప్రాపర్‌గానే.